అయోధ్య రామ మందిరానికి సంబంధించిన విషయంలో ఎన్నో ఏళ్ళ కళ రామ మందిర నిర్మాణం అని చెప్పేసి అందరం మాట్లాడుకున్నటువంటి విషయం తెలిసిందే. మరి నిన్న అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి ఒక తంతు పూర్తయింది. నిజానికి రామ మందిరానికి నిన్నటి కార్యక్రమానికి ఎలాంటి సంబంధం లేకపోయినా, రామ మందిరం అనేది పూర్తి కాకపోయినా, మరి నిజానికి రామ మందిరం ఓపెనింగ్ బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగింది అని అంటే రామ మందిరం పూర్తి అయిపోయినట్లు. కానీ రామ మందిర నిర్మాణం ఇంకా జరగాల్సి ఉంది. ఆ నిర్మాణం పూర్తి కావడానికి ఇంకా 2 నుండి 3 ఏళ్ల పాటు 4 ఏళ్ల పాటు పట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరి రామ మందిర ప్రాణప్రతిష్ఠ నిన్న రాముని ప్రాణప్రతిష్ఠ జరిగిపోయిందని చెప్పేసి మోడీ చేసినటువంటి ఒక ఈవెంట్ మనం చూసాం. ఆ మోడీ ఈవెంట్కి సంబంధించినటువంటి విషయంలో చాలామందికి ఆ విషయాన్ని మాట్లాడితే కోపం వచ్చింది కావచ్చు, కానీ నిజానికి అది మోడీ ఈవెంట్ మాత్రమే అనేది స్పష్టంగా నిన్న అర్థమైపోయింది. మరి ఆ మోడీ ఈవెంట్ పూర్తయినటువంటి ప్రాణప్రతిష్ఠ అంతా తానై నడిపిన ప్రధాని మోడీ చుట్టే తిరిగిన అయోధ్య ఈవెంట్ బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతల కనుసన్నలలో కార్యక్రమం, ప్రధానిపై పోటీపడి ప్రశంసలు, మతానికి ప్రభుత్వానికి మధ్య చెరిగిన రేఖ. ఆ రేఖ చెరిగిపోయింది. మతపరమైన కార్యక్రమాలలో మోడీ క్రియాశీలకంగా వ్యవహరించడానికి గమనిస్తే ప్రభుత్వానికి మతానికి మధ్య ఉన్న సూత్రప్రాయమైనటువంటి దూరం అస్పష్టంగా ఉన్నదని, దానిని అర్థం చేసుకోవడం కష్టమని పండితులు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక లౌకిక దేశంగా భారత్ పునాదిని ఈ దూరం నిర్దేశిస్తుందని తెలిపారు. ఒకరు రాజు మాదిరిగా వ్యవహరిస్తున్నారు, తనలో దైవత్వం ఉన్నదని ఆయన ప్రకటించాడు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తనను దైవం ఎంచుకున్నాడని భావించాడు. దీన్ని ఏమంటారు? ప్రభుత్వానికి మతానికి మధ్య ఉన్న రేఖ చెరిగిపోయింది. మత కార్యక్రమాలను ఎలా నిర్వహించాలో ప్రభుత్వం నిర్దేశించినప్పుడే ఆ రేఖ చెరిగిపోయింది అని రాజకీయ శాస్త్రవేత్త రాజీవ్ భార్గవ తెలిపారు. మరి సుదీర్ఘకాలం ఎదురు చూసిన తర్వాత రాముడు తన ఇంటికి వచ్చాడని ప్రధాని మోడీ అన్నారు. ఎన్నో చెప్పాలని అనుకున్నాను, కానీ నా గొంతు ఉక్కిరి బిక్కిరి అవుతుంది. మన రామ్లల్లా ఇకపై టెంటులో ఉండడు, ఆలయంలో ఉంటాడు. ఇది క్యాలెండర్లో ఒక రోజు కాదు, నూతన కాలచక్రానికి ఆరంభం అని చెప్పారు. అనేక శతాబ్దాల పాటు రాముడిని వేచి ఉండేలా చేసినందుకు క్షమాపణలు కోరుతున్నానని అన్నారు. దేశం యావత్తు నేడు దీపావళిని జరుపుకుంటుందని మోడీ తెలిపారు. అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామ మందిరంలోని రామ్లల్లా విగ్రహానికి సోమవారం జరిగిన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం యావత్తు ప్రధాని నరేంద్ర మోడీ చుట్టూనే తిరిగింది. ప్రాణప్రతిష్ఠ సమయంలో జరిగిన క్రతువులో మోడీ అంతా తానే వ్యవహరించారు. మోడీతో పాటు ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్ మినహా మరెవ్వరిని గర్భగుడిలోకి అనుమతించలేదు. మధ్యాహ్నం 12:20 ప్రారంభమైన కార్యక్రమం 8 నిమిషాల పాటు కొనసాగింది. అనంతరం ప్రార్థనలు నిర్వహించారు. ప్రాణప్రతిష్ఠ జరిగిన బాలరాముడి విగ్రహం 51 అంగుళాల పొడవు ఉంది. వివిధ రకాల ఆభరణాలతో విగ్రహాన్ని అలంకరించారు. మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగి రాజ్ ఈ విగ్రహాన్ని రూపొందించారు. దేవాలయ నిర్మాణం వచ్చే సంవత్సరం కానీ పూర్తి కాదు. ఇప్పటి వరకు కేవలం మొదటి అంతస్తు నిర్మాణం మాత్రమే జరిగింది. కార్యక్రమాన్ని దేశంలోని అన్ని ప్రధాన టీవీ ఛానల్స్లోనూ సామాజిక మాధ్యమాలను ప్రత్యక్ష ప్రచారం చేశారు. మోడీ, భగవత్, ఆదిత్యనాథ్, ఆనందీబెన్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వీరిలో కూడా కేవలం మోడీపైనే కెమెరా ఫోకస్ అయ్యింది. ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు అనేకులు హాజరయ్యారు. ప్రతిపక్షాల నేతలు ఎవరూ కనిపించలేదు. సోను నిగమ్, శంకర్ మహదేవన్, అనురాగ పౌడ్వాల్ ప్రదర్శనలు అందరి అక్కడ వచ్చినటువంటి ఆహుతులను అలరించాయి. ప్రధానిపై పొగడ్తలు. ప్రార్థనల అనంతరం పండితులు, రాజకీయ నాయకులు అతిథుల వద్దకు చేరుకున్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వాళ్ళు కూడా ప్రధాని నరేంద్ర మోడీపై పొగడ్తల వర్షం కురిపించినట్టుగా మనం చూస్తాం. మరి నిన్న జరిగినటువంటి క్రతువు ఏదైతే ఉందో ఆ క్రతువుకు సంబంధించిన విషయంలో నరేంద్ర మోడీ, మోహన్ భగవత్, ఆయనతో పాటు యోగి ఆదిత్యనాథ్ వీళ్ళు ముగ్గురు కూడా కూర్చొని కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇక్కడ మనము ఆ మోడీ చుట్టే తిరిగిన అయోధ్య ఈవెంట్ అని ఎందుకు అంటున్నామంటే, నిజానికి ప్రాణప్రతిష్ఠ లాంటి కార్యక్రమాల్లో మీరు ఇప్పుడైనా ఇక్కడ ఉన్నటువంటి హిందూ సోదరులు ఎవరైనా కానివ్వండి, లేదంటే తెలియనటువంటి వేరే మతాలకు సంబంధించిన వాళ్ళైనా ఒక్కసారి మీ దగ్గరలో ఉన్నటువంటి ఒక పండితుల దగ్గరికి వెళ్ళి, సార్ మా ఇంట్లో మేము ఒక కార్యక్రమం పెట్టుకుంటాము, లేదంటే శ్రీరాముని వారి కళ్యాణం పెట్టుకోవాలనుకుంటున్నాము, వచ్చేటువంటి ఇప్పుడు ఏప్రిల్లోనో మేనో శ్రీరామ నవమి వస్తుంది. ఆ శ్రీరామనవమి వచ్చినప్పుడు మేము మా ఇంట్లో శ్రీరామనవమి జరపాలనుకుంటున్నాము, రాములవారి కళ్యాణం జరపాలనుకుంటున్నాము, మరి నేను ఒక్కరిని కూర్చొని చేయొచ్చా అని మీరు అడిగితే తప్పకుండా భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని చేయాలని చెప్పేసి ఆ పండితులు సమాధానం చెప్తారు. మీరు ఇప్పుడే కాదు, ఏ రోజు ఎన్ని కార్యక్రమాలు జరిగినా అంతెందుకండి, ఆనాడు రాముని కాలంలోనే మీరు చెప్పుకునేటువంటి రాముడు ఏ దేవుడైతే ఉన్నాడో
ఆ రాముని కాలంలోనే, రామాయణ కాలంలోనే ఆ రాముడు కానీ, రాముని తండ్రి కానీ వీళ్ళందరూ కూడా ఎవరు ఏ కార్యక్రమం చేసినా కూడా తప్పకుండా భార్యను కూర్చోబెట్టుకునేవారా కాదా? ఈరోజు లోక కళ్యాణార్థం అని చెప్పేసి మాట్లాడేటువంటి మనము మరి లోక కళ్యాణం కోసం జరిగినటువంటి ఏ కార్యక్రమంలో అయినా కేవలం ఇండివిజువల్గా భర్త మాత్రమే కూర్చొని ఆ కార్యక్రమాన్ని చేశాడా? ఈరోజు నరేంద్ర మోడీ మన ఆచార సాంప్రదాయాల్ని బొందబెట్టి ముఖ్యంగా నేను హిందువుని అని చెప్పేసి హిందువుల్ని రాజకీయంగా ఓటు కోసం వాడుకున్నటువంటి నరేంద్ర మోడీ ఈరోజు హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ హిందువుల సాంప్రదాయాన్ని బొందబెడుతూ అసలు హిందువుల ఆచార సాంప్రదాయాలు ఏవి పాటించకుండా గుడి నిర్మాణం పూర్తి కాకుండానే మరి ఈరోజు ఆయన ఆ కార్యక్రమాన్ని ఒంటరిగా నిర్వహించడం. మరి ఒకవేళ ఇక్కడ రెండో విషయం ఏంటి అంటే తన భార్య లేకుండా ఉందా అంటే భార్య ఉన్నా కూడా కేవలం ఆయన బెయిల్ని తీసుకురాకుండా ఈయన ఒక్కడే కూర్చొని కార్యక్రమాన్ని చేయడం. ఈరోజు మహేష్ భగవతుని ఈయన ఇద్దరు ఒంటరిగా కూర్చొని కార్యక్రమం చేయడం అనేది ఏ సాంప్రదాయం కిందికి వస్తుంది? ఈ విషయాన్ని ఆయననే హిందువులకు సమానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు విమర్శ చేస్తే ప్రతిదాన్ని విమర్శలు చేస్తుంటారు అంటున్నారు, కానీ ఇక్కడ విమర్శ చేసినప్పుడు అర్థం కానటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు కేవలం మోడీ భక్తులు మాత్రమే. నిన్న రామభక్తులు కానీ మిగతా వాళ్ళందరూ కానీ ఈ దేశంలో అత్యంత కఠినంగా వ్యవహరించేటువంటి భక్తి విషయంలో, హిందుత్వం విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించేటువంటి పీఠాధిపతులు కూడా నిన్న ఆ కార్యక్రమానికి రాకపోవడానికి ప్రధాన కారణం నరేంద్ర మోడీ అనే వ్యక్తి కాదా? మరి ఈ విషయంలో ముఖ్యంగా మోడీ భక్తులు ఏం సమాధానం చెప్తారు? ప్రతి దానికి ఆచారము, సాంప్రదాయము, సంస్కృతి అని చెప్పేసి ప్రతిసారి రోడ్ల మీద తిరగద్దు, లేదంటే ఫిబ్రవరి 14 తెచ్చండి, ఫిబ్రవరి 14 రోజు పార్కులలో కూర్చోవడం మన సంస్కృతి కాదు, అసలు జనవరి 1 అనేది మన సంస్కృతి కాదు, ఉగాది మన పండుగ. ఇట్లా ఏ విషయాన్ని చూసినా సంస్కృతి సాంప్రదాయం అని మాట్లాడేటువంటి మనము మన ఈరోజు నరేంద్ర మోడీ అనే వ్యక్తి సంస్కృతి సాంప్రదాయాలను బొందబెట్టి కేవలం ఒంటరిగా కార్యక్రమం చేస్తే అదే రామ మందిరానికి సంబంధించినటువంటి విషయంలో ఈరోజు సీతమ్మ తల్లి సంతోషంగా ఉంటుందా? మరి ఈ విషయాన్ని మీరు ఏం చెప్తారు? ఈరోజు ఈయన అంటే మీరేమంటారు? ఈ రోజుల్లో ఉన్నటువంటి రాముడు, ఆనాడు రాముడు వేరు, ఇప్పుడు నేటి తరం రాముడు మోడీ అని చెప్పేసి మాట్లాడు కూడా చాలామంది మాట్లాడి, మరి నేటి తరం రాముడు అయినటువంటి మోడీ సీతమ్మ తల్లి లేకుండా కార్యక్రమం నిర్వహించడం అనేది ఎంతటి అవమానం. ఆ విషయాన్ని మీరు అత్యంత ఆరాధ్య దైవంగా పూజించేటువంటి సీతమ్మ తల్లి ఒప్పుకుంటుందా? దీనికి మీరు సమాధానం చెప్పగలరా? ఆ విషయాన్ని మాట్లాడితే మీకు ఎందుకు కోపం వస్తుంది? ఈ విషయాన్ని మీరు పక్కా ఎందుకనంటే ఒకవేళ కనుక ఇదే కార్యక్రమం కాంగ్రెస్ హయాంలో జరిపి ఉంటే కాంగ్రెస్ ఇలాగే రాహుల్ గాంధీ లాంటి వ్యక్తిని కూర్చోబెట్టి కార్యక్రమం చేసేది ఉంటే ఇది అపచారం అని చెప్పేసి రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేసి కార్యక్రమాలు చేసి మొత్తం రచ్చ చేసేటువంటి వాళ్ళం మనమే. మరి ఈరోజు నరేంద్ర మోడీ కాబట్టి మన అందరం రామభక్తులుగా ఉండాల్సినటువంటి వాళ్ళందరం మోడీ భక్తులుగా మారినాం కాబట్టి ఈరోజు మన కోపం వస్తుంది. దయచేసి ఇక్కడ హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నట్లు మాట్లాడుతున్నారంటే హిందువుల మనోభావాలు దెబ్బతీసేది నరేంద్ర మోడీ, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా పనిచేసేది నరేంద్ర మోడీ, హిందువులను అత్యంత రాజకీయంగా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నది నరేంద్ర మోడీ. మనం వీటన్నిటిని పక్కన పెట్టి కేవలం రాజకీయ లబ్ధి కోసం కార్యక్రమాన్ని పెట్టినటువంటి వ్యక్తిని పక్కన పెట్టి మిగతా వాళ్ళని తిట్టేటువంటి ప్రయత్నం చేయడం అనేది సరైనది కాదు. ఈ రోజే కాదు, ఏ రోజుకి సీతమ్మ తల్లి ఒప్పుకోదు. ఇట్లాంటి కార్యక్రమాల్లో కేవలం నరేంద్ర మోడీ ఒక్కడిగా వచ్చి, నరేంద్ర మోడీ కానీ, మోహన్ భగవత్ కానీ, అయోధ్య యోగి ఆదిత్యనాథ్ కానీ వీరందరూ కూడా ఒంటరిగా కార్యక్రమం చేస్తూ ఉంటే మీరు నమ్మేటువంటి సీతమ్మ తల్లి సంతోషంగా ఉంటుందా అనేదానికి మీరు సమాధానం చెప్పండి.